హాయ్ ఫ్రెండ్స్, చూడండి మళ్ళీ మా ఇంట్లో మొదలైంది గొడవ. షిజు ఎందుకే నువ్వు గొడవ ఆడుతున్నావు? కాదే షిజు, ఇప్పుడు ఎందుకు నువ్వు గొడవ ఆడుతున్నావు? ఇంతవరకు డ్రాయింగ్ క్లాస్కి వెళ్ళి వచ్చింది అక్క, వచ్చి ఆడలేదు. మళ్ళీ నేమో తర్వాత రాగానే ట్యూషన్ అయిపోయింది, ఇంటికి మిస్ వచ్చేసింది. నువ్వేమో 2 hours కూర్చున్నావు కదా అక్క లేకుండా, 2-3 hours. అప్పుడు వచ్చి నేను ముద్దులాడలేదని కోపం ఉంది కదా నీకు? ఉండాలి అక్క, అలా నవ్వితే దానికి ఒళ్ళు మండిపోద్ది. ఒక్కసారి వెళ్ళిపోద్ది చూడండి. ఎందుకే నవ్వు? అసలే గొడవ ఆడడంలో ముందుంటది మదాయ్. షిజమ్మా, ఎందుకే అక్కతో గొడవ ఆడుతున్నావు కూర్చొని? షిజమ్మకి శాంతింపజేయండి కొంచెం. కాదు, అటువైపు నుంచి అరిచేస్తుంది, ఇటువైపు నుంచి తోక ఊపేస్తుంది మదాయ్. అక్కంటే ఎంత ప్రేమో. ఇంకా మేము మాట ఆడను, నేను ఆడను, ఏడు చేయను. ఏమమ్మా వచ్చి అలిపడు తల్లి, ఏమో అలిపడుకున్నా మళ్ళీ వెళ్తుంది గొడవ ఆడడానికి. ఇంకా మళ్ళీ వెళ్ళింది గొడవ ఆడడానికి. ముక్కు పడి నేను రావాలా? డ్రెస్ పట్టుకోలే అవుతున్నా, నేను వచ్చి అక్కకి గొడవ ఆడినా? అది ఎందుకు అలా అరుస్తుంది నా మీద? డాడీని కూడా రిమోట్ కొరికేస్తున్నావు తెలుసా నువ్వు? నీకు అర్థమవుతుందా రిమోట్ కొరుకుతున్నావని? అర్థం అవట్లేదు ఏడు చేయమంట. నేను రాను, నేను ఆడను నీతో. పో. మా షిజ్జు గారు అల్లరి కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ షిజ్జు, బాయ్ బాయ్. గట్టిగా గున్న గణేష్ నన్ను కొడుతుంది, బాయ్ బాయ్ చెప్పట్లేదు. అవ్వదు. నా దగ్గరకు వస్తే నేను ఏడ్ చేయగలను. ఎల్లవే నువ్వే ఎల్లు, ఆవుతో గొడవాడేకి వెళ్ళాక రోడ్డు మీదకి ఎక్కి. సరే బాయ్ బాయ్. ఈ వీడియో కానీ మీ అందరికి నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.